ఈ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ప్రస్తుతం మనం ఇక్కడ హెలిప్యాడ్ దగ్గర ఉన్నామని చూస్తున్న సన్నివేశాలు కానివ్వండి, ఇక్కడ జరుగుతున్నటువంటి ఏర్పాట్లు కానివ్వండి, ఒకసారి మన సుమన్ టీవీ ఐలో చూద్దాం. ఒకసారి ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే హెలిప్యాడ్ అనేది ఇక్కడ కాంక్రీట్తో నిర్వహించడం జరిగింది. ఇక్కడ నుంచే ఇక్కడే మనకు జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ ల్యాండ్ అవుతారని మనకు విశ్వసనీయ సమాచారం మనకు ఉంది. ఇక్కడ ఎస్ఆర్ పెట్రోల్ బంక్ ఎదురుగా ఉన్నటువంటి హెలిప్యాడ్ దగ్గర ఆయన ల్యాండ్ అయ్యి ఇక్కడ నుంచి కార్లో రోడ్డు మార్గంగా ఆయన పొగాకు బోర్డు చేరుకుంటారని చెప్పేసి మాకు ఇన్ఫర్మేషన్ ఉంది. సార్, ఇక్కడ హెలిప్యాడ్ దగ్గర జరుగుతున్న ఏర్పాట్లు చూస్తూ ఉంటే దాదాపు అధికార పార్టీకి ఎలాంటి తీసిపోని విధంగా జరుగుతున్నాయి. ఈ విషయంలో మీ చిన్న సమాధానం కూడా చెప్పండి సార్. బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారు జిల్లా అధ్యక్షులు. ఈరోజు ఈ హెలిప్యాడ్ ఆవరణ చూస్తే ఎంత ప్రొఫెషనల్గా తీర్చిదిద్దుతున్న అర్థమవుతోంది. చాలా చాలా మాజీ ముఖ్యమంత్రులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి అన్ని విధాలుగా స్వాగతం పలుకుతూ ఇక్కడ రైతులు చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. ఈ రైతుల సమస్యలు వినాలి, ఈ రైతుల సమస్యలు తెలుసుకోవాలి, వారందరినీ అన్ని విధాలుగా ఇంత పెద్ద ఎత్తున ప్రజలందరూ ఇక్కడికి చేరి రైతులు ఎంత ఇబ్బందులు పడుతున్నారో ప్రభుత్వానికి తెలియజేసి వారి దగ్గర నుంచి ఖచ్చితంగా ప్రతి రూపాయి రైతులకు ఉపయోగపడే విధంగా ప్రయత్నం ఇది. ఖచ్చితంగా రేపటి రాకతోటి జగనన్న రాకతోటి దాదాపు పొగాకు రైతులందరూ మరియు మిగతా రైతులు కూడా ఆనందంగా ప్రభుత్వం నుంచి రావాల్సిన రాయితీలు కానీ మిగతా ఏదైతే ఈ రేట్లు ఉన్నాయో ఆ రేట్లు ఖచ్చితంగా పెరుగుతాయని రైతులందరూ ఆశిస్తూ ఉన్నారు. రేపు వచ్చిన తర్వాత మీరందరూ మీడియా సాక్షిగా ప్రజలందరి సాక్షిగా ఖచ్చితంగా ఆ రేట్లు పెరిగి రైతులందరూ సంతోషిస్తారని ఆశిస్తా ఉన్నాం. థ్యాంక్ యూ. జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన విషయము ఓన్లీ రైతుల కోసమే అంటున్నారా? రేపు వచ్చేది 100కు 100% రైతుల కోసమే వస్తూ ఉన్నారు. ఎందుకంటే 5 సంవత్సరాల్లో రైతులకు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన మేలు నాకు తెలిసి రాజశేఖర రెడ్డి గారి కంటే ఎక్కువ మేలు చేసినారు. 3000 కోట్లు పూర్తిగా రైతుల కోసమే ఎట్టిపెట్టినారు. రైతులకు సంక్షేమ పథకాలు ఇచ్చున్నారు. దానితో పాటు ఇన్పుట్ సబ్సిడీ కానీ ఇన్సూరెన్స్ కానీ ఏవైతే ఇన్పుట్ సబ్సిడీ వెంటనే 1-2 నెలల్లో ఇవ్వడం, ఇన్సూరెన్స్ అందుకొని రైతంటూ పార్టీలకు సంబంధం లేకుండా ఇన్సూరెన్స్ అందుకొని రైతు లేడు 5 సంవత్సరాల్లో. అందుకోసం ఖచ్చితంగా ఆయన్ని రైతు బాంధవుడిగా ఆయన వస్తున్నారు అంటే రైతులకు ఖచ్చితంగా మేలు జరుగుతుందనే ఆశాభావంతో ఈ పశ్చిమ ప్రకాశం మరియు ప్రకాశం జిల్లా మొత్తం రైతులందరూ రేపు రానున్నారు. రేపు పెద్ద ఎత్తున ఈ రేపు రానున్న కార్యక్రమం ఏదైతే ఉందో విజయోత్సవంగా మారుతుందని ఏకపిస్తా ఉన్నాం. జరుగుతున్న ఏర్పాట్ల గురించి కానివ్వండి, ఇక్కడ జరుగుతున్నటువంటి రేపు ఉదయం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన యాత్రకి ఇలాంటి ఇబ్బంది లేకుండా మీరు ఎలాంటి చర్యలు తీసుకుంటారు? ఈ యొక్క రైతులను ఆదుకోవాలనే ఉద్దేశంతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ యొక్క పొదులకి వస్తున్నారు. రైతులకు అండగా ఉండాలనే ఆలోచనతో పొదులకు వస్తున్నారు. పొదులకు వస్తున్న సందర్భంగా ఇక్కడ ఉన్నటువంటి స్థానిక శాసనసభ్యులు శ్రీ అన్నా రాంబాబు గారి నాయకత్వంలో, అదేవిధంగా జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు డాక్టర్ శివప్రసాద్ రెడ్డి గారి యొక్క నాయకత్వంలో ఏర్పాట్లు బ్రహ్మాండంగా జరుగుతున్నాయి. ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి ఏరియాలో ఉన్నటువంటి అన్ని వర్గాల రైతులు, అన్ని ప్రాంతాలకు సంబంధించిన రైతులు, అన్ని గ్రామాల రైతులు కూడా స్వచ్ఛందంగా రేపు జగన్మోహన్ రెడ్డి గారికి స్వాగతం చెప్పాలని, జగన్మోహన్ రెడ్డి గారి యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని, ఆయన ఎప్పుడెప్పుడు వస్తారని ఎదురు చూస్తున్నారు. ఆయన తప్పనిసరిగా రేపు ఉదయం 10 గంటలకి పొదిలి చేరుకుంటారు. పొదిల్లో చేరుకున్న తర్వాత హెలిప్యాడ్ దగ్గర నుంచి పొగాకు బోర్డుని సందర్శించి ఈ యొక్క ప్రభుత్వం చేతిలో దగాబడుతున్నటువంటి రైతుల పక్షాన ఆయన నిలబడి రైతుల తరఫున పోరాటం చేయడానికి రేపు వస్తున్నారు. వచ్చిన తర్వాత ఆ యొక్క గిట్టుబాటు ధరలను విచారించి తదుపరి కార్యాచరణ రూపొందించి ఈ యొక్క రైతుల దగ్గర ఉన్నటువంటి ప్రతి కేజీ పొగాకును కూడా సరసమైన ధరకు కొనేంత వరకు ప్రభుత్వాన్ని వదలకుండా రైతుల పక్షాల నుండి పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. కేవలం రాజకీయ పరిణామాల కోసం ఆయన ఇక్కడికి వస్తున్నారా, లేకపోతే రైతుల సమస్యలు తెలుసుకోవడానికి? రాజకీయ పరిణామాలు ఇందులో ఏమీ లేవు. కేవలం రైతులకు అండదండలు అందించాలని, ఈ రోజు దిగజారిపోతున్నటువంటి ధరలను ప్రభుత్వం ఆదుకోవాలని జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడికి వస్తున్నారు. ఈ రోజు రోజుకి రైతుల యొక్క పొగాకు ధరలు దిగజారిపోతుంటే కనీసం ఈనాటి ప్రభుత్వం చేమకుట్టినట్టే లేకుండా రైతుల పక్షాన ఏ మాత్రం లేకుండా కేవలం పొగాకు మార్కెట్లో ఉన్నటువంటి వ్యాపారుల పక్షాన వ్యాపారులతో కుమ్మక్కై ఈ యొక్క దగాగోరి ప్రభుత్వం రైతులు ఈ రోజు దేనస్థితికి పోయి చివరికి ఆత్మహత్యలే శరణ్యం అనేటువంటి స్థితికి ఈ రోజు రైతులను నెట్టివేసినటువంటి స్థితిలో ఈ రోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం కొనసాగుతుంది. అధికార పార్టీ నేతలేమో మేము గిట్టుబాటు ధర ఇస్తున్నామని చెప్పి అంటున్నారు.
మీరు ఈ ప్రతిపక్ష పార్టీ నేతలు కావాలని దాన్ని రచ్చ చేస్తున్నారని చెప్పేసి ఆయన అంటున్నారు. దానికి మీ సమాధానం? ఒకసారి మీరు ఈ యొక్క పొదుల్లో ఉన్నటువంటి పొగాకు వేలం కేంద్రానికి రేపు జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారు, మీరు కూడా సందర్శించండి. లో గ్రేడ్ పొగాకుని పోయినసారి 29,000 కొంటే ఈసారి నో బిడ్ అంటే తిరస్కరిస్తున్నారు, కనీసం కొనుగోలు చేయట్లేదు. పోయినసారి లో గ్రేడ్ పొగాకు పనికిరాదనుకున్నటువంటి పొగాకు కూడా 29,000కి క్వింటా కొంటే ఈ రోజు ₹1 కూడా కొనకుండా నో బిడ్ గా తిరస్కరిస్తున్నారు. అదేవిధంగా మీరు పరిశీలిస్తే పోయినసారి కంటే దాదాపు 30% రేట్లు పెరిగినాయి. ఈ సంవత్సరం పొగాకు ఖర్చు 30% పెరిగింది. అదేవిధంగా పోయినసారి హై గ్రేడ్ పొగాకు వస్తే ఈసారి అంతా లో గ్రేడ్ వచ్చింది. కాబట్టి ఈరోజు తిరస్కరించబడుతుంది. రైతులు వారి యొక్క గిట్టుబాటు ధరలు కల్పించకపోతే ఆత్మహత్యలు శరణ్యమే తప్ప వేరే గత్యంతరం లేదు. ఇక్కడ చూస్తున్నట్టు పరిస్థితులు చూస్తుంటే దాదాపు హుషారుగా జరుగుతున్నట్టు మనకు కనిపిస్తుంది. రేపు ఉదయం అభిమానులు ఎంత సంఖ్యలో హాజరు కావచ్చు మీ ఎస్టిమేషన్? మేమైతే రైతులు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను కానీ ఏ మాత్రం సమీకరించట్లేదు. ఎందుకంటే ఇది రాజకీయపరమైనటువంటి కార్యక్రమం కాదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడికి వస్తున్నారని తెలుసుకొని రైతులు, అదేవిధంగా చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాల్లో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, స్వచ్ఛందంగా గ్రామాల వారీగా గ్రామాలు వాళ్ళు తరలి వస్తున్నారు. ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి గారికి అద్భుతమైనటువంటి ఘనంగా స్వాగతం పలకాలని, ఆయన స్వాగతం పలకడం ద్వారా ఈ యొక్క ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచాలని రీతిలో వారు స్వయంగా ఈ కార్యక్రమానికి వస్తున్నారు. మేము ఎటువంటి తరలింపు చేయట్లేదు, ఎటువంటి వాహనాలను సమకూర్చట్లేదు. ఇది కేవలం పూర్తిగా రైతుల పక్షాన జరిగే కార్యక్రమాలకి, రైతులకు మద్దతుగా మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారు.